సెల్ ముందు పెట్టదండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇంతకలిసి రావడం నాకు చాలా సంతోషం. సినిమాగా ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళు అడ్వాన్స్ ఎంత ఇచ్చారు కాదు, అడ్వాన్స్ ఇచ్చారా లేదా అని. అడ్వాన్స్ ఇస్తే అది ఒక సెటిల్మెంట్ అంటే వాళ్ళకి వచ్చి చేయి మంచి అట్లా నేను పెరిగాను. చాలా సినిమాలకు సత్యరంగయ్య గారు ఆయన చాలా సినిమాలు ఫైనాన్స్ చేశారు. చిన్న సినిమా పెద్ద సినిమా చేసేవాళ్ళు నేను మర్చిపోను. సినిమా ఆగిపోయినప్పుడు దాన్ని మళ్ళీ తీసుకొని చాలా చేశారు, చాలా చేశారు. అలాగే చాలా మంది ఉన్నారు. ఆయన ఒకరి పేరు చెప్పాను. అదే తర్వాత దానిలో తెలిసింది ఏంటంటే సత్యరంగయ్య గారు ఈ షాపు ఓనరు, నేను ఇక్కడికి రావడం, ఈ షాప్కి రావడం ఇవన్నీ భగవంతుడి కృప. ఏదైనా షాప్ ఇప్పుడు మేము చాలా షాప్స్ ఓపెనింగ్ ఏర్పాటు చేసుకుంటాం, కానీ సెలెక్టెడ్గా కొన్ని ఆలోచించాలి. ఎందుకంటే మనం బ్రాండ్గా వెళ్తున్నాం అంటే చాలా మంది మీ చేతులుగా రేపు వాళ్ళకి మోసం చేస్తారు. ఈరోజు ఇంత కష్టపడిన ఇమేజ్ని ఏదో కట్టుబడి ఒక దీనికి అట్లా యాడ్ ఇచ్చి తర్వాత ఇబ్బందులు పెడతాను. అందుకే చాలా వాటికి నేను దూరంగానే ఉంటాను. కొన్నింటికి అన్నీ పరిశీలించి అన్నీ నేను చేస్తాను. మహేష్ గారు మా ఫస్ట్ వచ్చేసి ఒక ఎద్దుల కాటన్కి యాడ్ అడిగారు. యాడ్ మీ కాన్సెప్ట్ ఏంటి చెప్పి కాన్సెప్ట్ చెప్పారు. నాకు బాగా నచ్చింది. యాడ్ చేసి ఆయన మొత్తం వివరంగా చెప్పారు. ఇది బాగానే ఉంది, ఆ సామాన్య ప్రజలకి ఇది బాగానే ఉంది, కోటీశ్వరులు కాదు, సామాన్య వాళ్ళకి పేదవాళ్ళకి బాగానే ఉంది అని చెప్పి చేశారు. అక్కడి నుంచి మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యి ఇట్లా షాప్ ఓపెనింగ్ ఉన్నది. ఏమిటి అంటే ఇట్లా ఇన్నర్ వేర్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈరోజు ఇన్నర్ వేర్ చాలా ముఖ్యం. వాళ్ళకి నేను అండర్వేర్, లేడీస్కి బ్రేజియర్, అండర్వేర్ ఇలాంటిదండి. ప్లస్ కొన్ని అవసరమైన బట్టలు, పంచి, షర్ట్లు, టీ షర్ట్లు, ఈ టైప్ అంటే ఇప్పుడు అందరూ వాడుతున్నారు. ఇవన్నీ ఈ టైప్ అంటే సో ఇట్లా ఉందండి అన్నారు. సరే ఓకే, ఎక్కడ చేస్తారంటే ఇట్లా కర్నూలులో చేస్తారండి. ఫస్ట్ కర్నూలు అవుట్లెట్స్ అన్ని ప్లాన్ చేస్తారు. అట్లా మా ప్రయాణం మొదలై ఇది 8వ షాప్. 7 షాపులు చేసి అన్ని సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. చాలా హ్యాపీగా ఉన్నారు. వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం మంచి ఉంది. దీని గురించి చెప్పాలంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఏ షాప్కి వెళ్ళినా ఆ ఊరు లోకల్ ఎవరు ఉన్నారో వాళ్ళే ఆయన పని అంటే పని కూడా ఇస్తున్నారు. ఒక సైడ్ రేట్ నేను లేకుండా చెప్పాను, చెక్ చేసుకోండి, మీకు ఇది ఎక్కువ అనిపిస్తే వద్దు. కానీ ఆయన ఏంటంటే చాలా రీజనబుల్ రేట్లు మంచి బట్టలు మనకు మీరు చూసారంటే బ్రాండ్. ఈరోజు ప్రతి ఒక్కరు ఏంటంటే ఒక బ్రాండ్ మీద ఒక మోజు. నాకు ఆ బ్రాండ్, ఈ బ్రాండ్, బ్రాండ్ మీకు ఒకే షాప్ విడివిడిగా ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్క షాప్ పోకుండా అన్ని బ్రాండ్లు ఒకే షాప్ అట్లాంటి ఒక అవుట్లెట్ తయారు చేసినట్టు ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే సామాన్య ప్రజలకి అందుబాటులో ఉంటున్న రేటు ప్లస్ లోకల్ వాళ్ళకి ఈ విధంగా ఆయన చేసి సక్సెస్ఫుల్గా చేశారు. ఇలాంటివి ఆయన ఎన్నో చెయ్యాలి. ఎందుకంటే ఇది చాలా అవసరమైన ఒక డ్రెస్. ఇది ప్రతి ఒక్కరి వాడు ఏ మతం అయినా, ఏ కులం అయినా, ఏ పని అయినా కావాలి. సో నేను దీనికోసం నేను ఈరోజు వచ్చున్నాను. 2 పనులు. ఒకటేమో మహేష్ గారు ఎద్దుల కాటన్ దీనికి, రెండోదేమో ముందగల్లో మా అభిమానులు చూడడానికి. ఎందుకంటే వీళ్ళు అక్కడికి హైదరాబాద్కి రావడం చాలా కష్టం. నేనుగా వచ్చి చాలామంది కలిసారు, ఇంకా కొందరు కలుస్తున్నాను. 3వది దారిలో వచ్చినప్పుడు ఇంకా సత్యరంగయ్య గారి షాప్ అన్నప్పుడు నేను చాలా హ్యాపీ. ఎందుకంటే మనం అలాంటి వాళ్ళు మనం మర్చిపోకూడదు. రిస్క్తో, ఎంతో రిస్క్తో ఫోన్ చేసి డబ్బులు కావాలంటే అర్ధరాత్రి ఎక్కడి నుంచో మొత్తానికి తీసుకొచ్చేసి మా ప్రొడ్యూసర్స్ని చాలా బాగా చేశారు. హెల్ప్ చేశారు. కష్టం, లాభం అన్నీ ఉన్నాయి. అయినప్పుడు చేశారు. నా సినిమాలకి మ్యాక్సిమం చేసేది. సో ఆయన ఆ ఫ్యామిలీకి నాకు బాధాదే ఉంది. వాళ్ళ వల్లనే నాకు చాలా సినిమాలు రన్నింగ్లో వచ్చింది. ఈ 3 విషయాలు అన్నీ వచ్చింది కాబట్టి చాలా హ్యాపీ. ఈరోజు మిగతా షాప్స్కి వెళ్ళాను, ఇక్కడ కూడా అభిమానులు ఉన్నారు, వేరే ఉంటుంది. కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే గుంతకల్ జంక్షన్ అంటే చాలా ఫేమస్. ఇది చాలా పెద్ద ఫేమస్. ఇంకా పెద్ద స్థాయికి ఎదగాలి. ఇంకా అనేక వ్యాపారాలు కూడా ఇంకా జంక్షన్ ఎట్లా ఉందో ఆ విధంగా వ్యాపార బిజినెస్ జంక్షన్గా కూడా ఇది ఎదగాలి. మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి అవకాశం ఇచ్చింది మహేష్ గారికి. సార్, తిరుమల లడ్డూ వివాదంపై ఇప్పుడు అందరూ హాట్ టాపిక్ ఈరోజు ఏంటంటే తిరుమల లడ్డు. నేనేమంటానంటే తిరుమల లడ్డు వెరీ ఇంపార్టెంట్. కానీ అన్ని మతాల్లో మనకి ఏంటంటే చర్చ్, దర్గా ఇవి ఉన్నాయి. అక్కడ అన్ని చోట్ల కూడా ఏంటంటే ప్రసాదాలు ఇవన్నీ చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ ఆరోపణ ఏంటంటే దాంట్లో యానిమల్ ఫ్యాట్ అన్నీ మిక్స్ అయ్యిందని చెప్తున్నారు.
చెప్పారు. సరే కొందరేమో చెక్ చేసాం ఉందంటున్నారు. ఉందనుకుంటే మరి అక్కడ ఉన్న బోర్డు వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఉన్న ఆఫీషియల్స్ ఏం చేశారు, మరి ఇది ప్రాసెసింగ్లో అదని చెక్కింగ్ ఉంటుందని విన్నారు. ఇక్కడ ట్యాంకర్ రాగానే చెక్కింగ్ ఉంది. మరి ట్యాంకర్ నుంచి ఎట్లా పాస్ అయింది? కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే అనుమానం ఒక్కసారి వచ్చిన తర్వాత అది అందరి మీద పోతుంది. వాళ్ళు చేశారో లేదో. మన ఆఫీస్లో ఒకటి తప్పు చేస్తే తప్పు అది జరగకూడదు. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి భక్తి విషయంలో, దేవుడి విషయం ఏదైనా సరే, నేను చెప్పేది ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, జైన్ అయినా, ఏదైనా దేవుడు ప్రసాదం వచ్చి అలా చేయడం చాలా మహాపాపం. ఇందులో వెంకటేశ్వర స్వామి పాత్ర నేను చేశాను. తిరుమలకు ఈరోజు ఏంటంటే భారతదేశంలో ప్రపంచం నుంచి వస్తున్నారు. లడ్డు అంటే అంత ఒక సెంటిమెంట్. ఆ లడ్డు ఎన్నో ఊరికి కొరియర్లు వెళ్తుంది. ఆ లడ్డు అంటే ఒక అదంటే తింటేనే ఏదో ఆరోగ్యం బాగాలేకపోతే లడ్డు తినేసిన తర్వాత బాగుంది అంటే అంత సెంటిమెంట్ ఉన్న ఒక లడ్డు చేసేవాళ్ళు. దీనికి నేను చెప్తున్నాను, ఎంతైనా సరే అదే మాదిరిగా ఇప్పుడు ఎన్నో బిల్లు పాస్ చేస్తున్నారు. పార్లమెంట్లో ఎన్నో బిల్లు పాస్ చేస్తున్నారు. నేనేం చెప్తానంటే మరి భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్, బుద్ధిస్ట్. మరి ఈ మతాలని ఈ విధంగా అన్యాయం చేయకుండా కాపాడడానికి ఒక బిల్లు పాస్ చేయండి. ఇలాంటి విషయాలు ఎవరైతే తప్పు చేసాడో వేయండి లోపల 2 సంవత్సరాలు. అది ఎంతోమంది మనోభావాన్ని అది ఇబ్బంది కష్టపడుతుంది. ఎంతో భక్తితో వాళ్ళు ఆ దేవుడి దగ్గర వచ్చి వాళ్ళు ప్రార్థన చేసి ఒక నమ్మకంతో వాళ్ళు ఆ ప్రసాదం చేసినప్పుడు ఇలా విన్నారంటే ఇంత పెద్ద తప్పండి, పెద్ద నేరం. అది టెర్రరిస్ట్ కన్నా చాలా పెద్ద తప్పు. కాబట్టి కఠినంగా చేయాలి, కానీ జాగ్రత్తగా చేయాలి. ఎవరు తప్పు చేసారో వాళ్ళు పట్టుకోవాలి. దీంతో పాటు ఎవరు దాంట్లో తక్కువగా ఉన్నారో వాళ్ళని కూడా వదలకుండా సరే. ఎందుకంటే టీటీడీ బోర్డు ఉంది, ఆఫీషియల్స్ ఉన్నారు, చెక్కింగ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. ఇంత ఉన్నప్పుడు ఎలా జరుగుతుంది? సో ఖచ్చితంగా దీనికి ఏ లెవెల్ అయినా సరే సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇది వదలకూడదు. ఇది ముఖ్యంగా హిందువులకి చాలా అవమానం, హిందువులకు చాలా వాళ్ళ మనసుని దెబ్బకొట్టినట్టు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఫాలోఅప్ చేయాలి. దీన్ని వదలకూడదు. ఎవరైతే చేశారో వాళ్ళు కఠినంగా శిక్షించి వాళ్ళు ఏం చేయాలో ఖచ్చితంగా చేయాలి. దాన్ని మా సపోర్ట్ ఎప్పుడు. డిక్లరేషన్ పైన కూడా వివాదం కొనసాగుతుంది. ఇప్పుడు డిక్లరేషన్ నిజమా కాదా అని మనకు తెలియదు. అది మనసాక్షిని బట్టి ఉంటుంది. డిక్లరేషన్ ఉంటుంది. చాలామంది చెప్పిందంతా నిజమే అని చెప్తున్నారు. ఎవరికి తెలుసండి నిజమా అబద్ధాన్ని? కాదు. మనం ఇప్పుడు ఏంటంటే పట్టుకోవాలి. వాడు ఎవడైతే చేశాడో పట్టుకోవాలి. అందుకే చెప్తున్నాను, ఈసారి టీటీడీ బోర్డు ఆఫీషియల్స్ని పెట్టేటప్పుడు జాగ్రత్తగా భక్తితో ఉన్న వాళ్ళని పెట్టండి. అంతేగాని వాళ్ళు ఫలానా వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ వీళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి కాదు. ఆ దేవుడి మీద భక్తి ఉన్నవాళ్ళు, ఆ దేవుడు చుట్టూ ఉంటున్నవాళ్ళు, ఇలాంటి విషయాల్ని 24 hours చూస్తున్నవాళ్ళు, అలాంటి వాళ్ళు దయచేసి బోర్డులో పెట్టండి. మళ్ళీ ఇలాంటి తప్పు జరగకుండా ఉండడానికి కఠినమైన పనిష్మెంట్ కావాలి. చాలా కఠినమైన పనిష్మెంట్ కావాలి. దయచేసి ఈ విషయం బట్టి కాంప్రమైజ్ చేయవద్దు. అందరూ మనం సహకరించాలి. దీనికి హిందువులు ముఖ్యంగా సహకరించాలి. అదే మాదిరిగా అన్ని మతాల వాళ్ళు, ఎందుకంటే రేపు ఇంకొక మతంలో జరగచ్చు. నేను ఎందుకంటే ఈరోజు ఎందుకు చెప్తానంటే అండి, ఈరోజు సుమన్ ఈరోజు ఇంత లెవెల్ వచ్చారంటే ఒక హిందువే కాదండి, నాకు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ వీళ్ళందరూ సహకరించారు. లైట్ బాయ్స్, లైట్ మ్యాన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ అన్ని మతాలు, అన్ని కులాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. సో అందరినీ నేను మనసులో పెట్టుకునే చెప్తున్నాను. ఏ మతం అయినా ఏదైనా సరే జరగకూడదు. ఈ విషయంలో కఠినంగా శిక్షించాలి. మంచి మార్గం మనకి రావాలి. ఆ దేవుడు అంటే మనకు నమ్మకం ఉండాలి, ఆ ప్రసాదం అంటే మనకు నమ్మకం ఉండాలి. ఆ విధంగా ఏం చేయాలంటే మీరు చేయండి. నా మద్దతు ఎప్పుడు. థ్యాంక్ యూ సార్. సంస్థాన్ని ప్రారంభించడానికి వచ్చిన అన్నకి హృదయపూర్వక స్వాగతం. ఎందుకంటే దాదాపు 360 కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చారు. ఏ సినిమా హీరో కూడా ఇంత అందుబాటు ఉండరు. సినిమా హీరోల కన్నా అత్యంత మంచివారు సుమన్ గారు. ఎందుకే చెప్తున్నామంటే ఇంతమంది ఉన్నా కూడా తోసుకున్నా తగిలినా కూడా ఏమనకుండా ఉండే ఒక అత్యంత మంచి వ్యక్తి. దాంతోపాటు అన్నమయ్య చిత్రంలో వెంకటేశ్వర పాత్ర గారు. ఇటువంటి అద్భుతమైన వ్యక్తిని మనం మన గుంతకల్ గ్రామంలో తీసుకురావడం అనేది ఒక చిన్న ప్రయత్నం. ఆ చిన్న ప్రయత్నం ఫలించి అన్నయ్యకి రావడం జరిగింది. అలాగే ఎద్దులకడ వ్యవస్థ ఇది ఒక సంస్థ. ఏంటంటే ఎంతోమంది విద్యార్థులకు నిరుద్యోగ సమస్య లేకుండా మాకు తోచిన దాంట్లో మేము తీసుకోవాలనుకుంటున్నాం. మా సంస్థలో ఇప్పుడు 270 మంది పనిచేస్తున్నారు. దాదాపు 500 మంది తీసుకురావడానికి చిన్న ప్రయత్నం చేస్తున్నాం. ఆ చిన్న ప్రయత్నానికి మేము ఇక్కడ ఏ సంస్థలు ఏర్పాటు చేసినా, ఏ ఊళ్ళు అన్నగా చెప్పాడు అన్న మాకు ముందే చెప్తున్నారు. మీరు ఎక్కడైతే ఈ సంస్థ ప్రారంభం చేస్తారో అక్కడ లోకల్ ఉన్న యువతకే మీరు సహాయం చేయండి అన్నారు. మీరు ఎక్కడ కలిస్తే ఎదురు టీషర్ట్ తీసుకోవాలంటే ఏ ఊరు రమ్మంటే గుంతగానే చెప్తారు. 100% ఇక్కడ చెప్తారు. అలాంటివి చేస్తూ దాంతోపాటు ఏంటంటే ఒక చిన్న అబద్ధం కూడా చెప్పకుండా ఇక్కడ వ్యాపారం చేస్తాం. మోసం చేయడానికి అవకాశం లేదు. ఎద్దుల కడాల్సింది ఎందుకు చెప్తున్నాం అంటే ఎద్దుల కడాల్సిన ఎంఆర్పీని మ్యానుఫ్యాక్చర్ చేయము. మేము ఎక్కడి నుంచి కొనుక్கிறாము, ఎంఆర్పీని మార్చాము. కంపెనీలు మ్యానుఫ్యాక్చర్ తయారైన మాత్రమే వస్తాయి. మేము ఇక్కడ ఉన్న కంపెనీ ప్రతి ఒక్కరికి కూడా
మీరు గూగుల్లో ఒకసారి సెర్చ్ చేయండి. 100% స్టైల్ నెంబర్తో పాటు ఎంఆర్పీ కూడా పెట్టించింది. ఆ ఎంఆర్పీలో కూడా మేము ఏం చేయబోతున్నామంటే విద్యార్థులకి విద్యా వికాసం ఒక 5% మనం ఇవ్వబోతున్నాం. అలాగే ఎంప్లాయ్మెంట్స్ ఎవరైనా ఉంటారు, ప్రైవేట్ విద్యార్థులు ఎవరైనా ఐడి కార్డు ఉన్న వాళ్ళు ఎవరున్నా కూడా ఒక 5% మనం తీసుకొని ఇవ్వదు. ఎందుకు చేస్తున్నామంటే చిన్న వ్యాపారస్తులు కానీ చిన్న ఉద్యోగస్తులు కూడా ఏమైనా కొనాలనే కోరిక ఉంటే మేము రెగ్యులర్ డిస్కౌంట్స్ ఇక్కడ ఉంటాయి, అప్ టు 10% ఉన్నట్టు. దాంతో కూడా 5% అదనంగా ఎందుకు చేస్తామంటే విద్యార్థులకు చేస్తాం, ప్రైవేట్ ఎంప్లాయీస్ చేస్తాం, పాత్రికా సోదరులకు చేస్తాం, అలాగే చిన్న వ్యాపారాలు చేసిన వాళ్ళకి చేస్తాం. ఎందుకు చేస్తాం మేము సంపాదించిన దాన్ని తిరిగి కొద్దిగా వెనక్కి ఇవ్వాలని చిన్న కోరిక చేయబోతున్నాం. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి దేవస్థానం కుటుంబం పునర్నిర్మాణం చేస్తాం, ధర్మకర్తలుగా ఉన్నాం అక్కడ. అదే నిర్ణయం ఏంటంటే కుటుంబంలో ఉండే ఏ చర్చి కానీ ఏ మసీదు కానీ ఎద్దుల మహేశ్వరెడ్డి ఆర్థిక సహాయం లేని చర్చి లేదు, అది లేని మసీదు లేదు అక్కడ. అలా వెళ్తాం మేము. కులం కాదు, కులంలో హిందువులైనా కూడా అందరితో కూడా కలిసి ఉండే వ్యక్తులు ఎద్దుల కోసం అక్కడ. అటువంటిది మేము ఇక్కడ మన ఊళ్ళో ఏర్పాటు చేశాం. ఇటువంటి ఇక్కడే కాకుండా మనం ఏం చేయబోతామంటే ఒకటి కళ్యాణదుర్గం, ఒకటి రాయదుర్గం, ఒకటి హిందూపూరు, ఒకటి మన దగ్గరలో ఉండే బళ్ళారి, ఇంకా దీనికి చుట్టుపక్కల ఒక 6 బ్రాంచ్లు మనం ఓపెన్ చేయబోతున్నాం. ఇటువంటి బ్రాంచ్లు మొదటి ఫేజ్లో 40 బ్రాంచ్లు ఓపెన్ చేయబోతున్నాం. 40లో కలిస్తే మనం ఒక 400 మంది విద్యార్థులు చదువుకున్న వాళ్ళు, చిన్న ఉద్యోగాలు తీసుకున్న వాళ్ళకందరూ మేము సపోర్ట్ చేయబోతాం. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క పాత్రికేయ సోదరులతో పాటు ఇక్కడ ఉన్న అభిమానులకు, అన్న అభిమానులకి, అలాగే వెంకటేశ్వర దేవస్థాన కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు. థ్యాంక్ యూ.